రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, గ్రామ వాలంటీర్లకు ఉన్న గౌరవం కూడా సర్పంచులకు లేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ రూరల్ జిల్లాలో కోటపాడు మండలంలో చౌడువాడ గ్రామంలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా అధ్యక్షులు గ్రామ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల భాగస్వామ్యం అనే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులకు నిధులు విధులు లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర సర్పంచ్ సంఘ నాయకులు వినోద్ రాజ్, ఉత్తరాంధ్ర సర్పంచ్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ నాయుడు, చొక్క ధనుంజయ్ యాదవ్, చంద్రశేఖర్, సర్పంచులు బొడ్డు అక్కులనాయుడు, జనసేన మండల నాయకులు కుందా అంజిబాబు, చల్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, విశాఖ రూరల్ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెషనల్ ట్యాక్స్ అని లేకపోతే సేంద్రజీ సర్చార్జ్ అని ఇలా రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మన గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి, మన గ్రామీణ ప్రజలకి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లా. ఇందాడ మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు, జనసేన నాయకులు ఇక్కడి నుంచి మట్టి తోలికెళ్తున్నారు, గ్రావెల్ తోలికెళ్తున్నారు, ఇసుక తోలికెళ్తున్నారని. దానిపైన ఒక్క రూపాయి అయినా మీ పంచాయతీకి జమ అవుతుందా తమ్ముడు? లేదు. అదే గతంలో అయితే గ్రావెల్ కానీ ఇసుక కానీ ఏం తోలికెళ్ళినా ఆ స్థానిక పంచాయతీకి, ఆ స్థానిక మండల పరిషత్ సర్పంచులకి, ఎంపీటీసీలకి 15,000 రూపాయలు గౌరవ వేతనం, ఎంపీపీలకి జడ్పీటీసీలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం 2006 ప్రకారం ప్రతి సంవత్సరం మన రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు, సుమారు 10,000 కోట్ల రూపాయలు వస్తాయి. దానితో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉపాధి లేనటువంటి నిరుపేదలకి ఉపాధి కల్పించవచ్చు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఉపాధి హామీ నిధులు మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. మేము గ్రామాల్లో వాటిలతో వేల కోట్ల రూపాయలతో వేలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం కింద ఒక్క రూపాయి కూడా మా గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి, గ్రామీణ ప్రజలకి ఇవ్వడం లేదు. ఆ వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఏమైపోతాయి? బహుభాషా కోవిదులు పాములపర్తి వర్ధంతి సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కెవి చలమయ్య నివాళులర్పించారు. బహుభాషా కోవిదులుగా పాములపర్తి వెంకట నరసింహరావు అని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కెవి చలమయ్య తెలిపారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. న్యాయవాదిగా అనేక భాషలను పట్టు సాధించడమే కాకుండా ప్రధానమంత్రిగా సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 91 నుంచి 96 వరకు అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుని పాలనాధ్యక్షుడిగా పేరుగాంచారని చలమయ్య తెలిపారు. ఆధునిక భారతదేశ చాణక్యునిగా భారతదేశ భాషలు, విదేశీ భాషలు మాట్లాడగల సమర్థతగా రాణించారని ఆయన తెలిపారు. ఆయన స్ఫూర్తి నేటి రాజకీయ తరానికి అవసరమని చలమయ్య తెలిపారు. స్ఫూర్తి న్యూస్, నెల్లూరు, పొట్టి శ్రీరాములు జిల్లా. జంగారెడ్డిగూడ పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారని ఈవో మానికల రాంబాబు తెలిపారు. శేషవాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. అన్నదాతలు ఈదర వెంకటేశ్వరరావు, సభ్యులు అశ్వారావుపేట వాస్తవ్యులు, వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు, శేష శైలేంద్ర కుమార్, వేగవరం సిద్ధం శెట్టి, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మాతురాజా, గుళ్లపూడి రాజా, కరటూరి వెంకట సుబ్బారావు తదితరులు అన్నదాతలుగా వ్యవహరించారు. పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యులు పోల్నేటి శ్రీనివాసరావు బాబ్జీ, వారి కుటుంబ సభ్యులు, జంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, బత్తిన చిన్న కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, వందనపు సాయి, బాల పద్మావతి కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ, డిఎస్పీ
తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసిన సందర్భంగా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్ఐలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల అవసరాల దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించారు. Please like, share, subscribe our channel.